లోకల్ బ్రాండ్ కావాలా, అమెరికన్ బ్రాండ్ కావాలా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్ని రోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గాను రోడ్లపైకి వచ్చి అనూహ్యంగా ప్రచారం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ఓ ప్రభుత్వ మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యం బాటిల్ కొనుగోలు చేసి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మందు తాగుతున్న మద్యం ప్రియులు కూడా మద్యపానాన్ని నిషేధించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. పల్లా శ్రీనివాసరావు నిరాహారదీక్ష చేశారు. 1000 మంది దీక్షలు చేశారు. 3 సంవత్సరాలు దీక్షలతో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిందా? మా యాదవ్ మీరు కులానికి ఓటేస్తారా, సత్యానికి ఓటేస్తారా? మా కాపు అమర్నాథ్, ఝాన్సీ, మరి అలాగైతే 40 సంవత్సరాలు ఖమ్మంలో ఎందుకు గెలిపిస్తున్నారు చంద్రబాబు నాయుడిని? భరత్ కమ్మ వాళ్ళ తాతలతో ఎందుకు గెలిపించారు? కులానికి ఓటేయకండి. సర్వేలో నిజమైతే భరత్కి 2-3 లక్షలు దాటకూడదు, ఝాన్సీకి 2-3 లక్షలు దాటకూడదు. 5-6 లక్షల మెజార్టీతో నేను గెలాలి. ఒకవేళ 1% నన్ను ఓడిస్తే ఈరోజే అనౌన్స్ చేస్తున్నా, మరి నేను మీ కొరకు క్రైస్తవుల కొరకు ఫైట్ చేయను, హిందువుల కొరకు ఫైట్ చేయను. రాముడు కరోనా ట్రీ అంటే అన్ని అరెస్ట్ చేయించాను కత్తి మహేష్. ముస్లింలు గుర్తున్న ముస్లిం ఎవరు? బాబు జగన్ కోటేరు సైకిల్ ఫ్యాన్. ఎందుకు వాళ్ళు కోటేస్తే బీజేపీకే, డైరెక్ట్ గా బీజేపీకి ఓటేయండి, అది బెటర్. కనీసం వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని కనికరిస్తారేమో. చంద్రబాబు సైకిల్ కు ఓటేసిన, జగన్ ఫ్యాన్ కి ఓటేసిన, మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ 2 సార్లు ఎంపీ చెప్పినట్టు బీజేపీకి ఓటేసినవే. ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ మోదీ గవర్నమెంట్ లో హస్బెండ్ ప్రభాకర్ చెప్పినట్టు మీరు బీజేపీ మళ్ళా గెలిపించినట్టే. అరే 174 ఎమ్మెల్యేని ఎవరినైనా గెలిపించుకోండి, 24 ఎంపీలని మీరు టీడీపీని గెలిపిస్తారో, వైసీపీని గెలిపిస్తారో, బీజేపీని గెలిపిస్తారో గెలిపించుకోండి. ఒక్క ఎంపీగా నన్ను గెలిపించకపోతే, విశాఖపట్నంలో ఒక్క ఎమ్మెల్యేగా నన్ను గెలిపించకపోతే, ప్రపంచంలో CNN, BBC, ABC 2 సంవత్సరం వెయిట్ చేసేవి నాకేం చెప్పండి. మీ కొరకు ఫైట్ చేయండి, అలసిపోయా. యేసు ప్రభు ఏమన్నాడు? బాధ దూరం వేసి వెళ్ళిపోమన్నాడు. మే 13ని మీరందరూ 10 మంది 100 మందిని తీసుకెళ్ళి, ఎందుకంటే నా దగ్గర 14 అకౌంట్లు సీజ్ అయిపోయి నాకు బూత్ ఏజెంట్లు లేరు. మీరు బూత్ ఏజెంట్లు అవ్వండి. ప్రచారకర్తలు లేరు. 2000 అలాగా 5000 నేను ఇవ్వలేను. 100 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో, గెలిచిన నియోజకవర్గంలో ఒక హాస్పిటల్, ఒక స్కూల్ కట్టేశారు. 100 రోజుల్లో ఎందుకు చేసి చూపిస్తా. 7 నియోజకవర్గాల్లో 7 కట్టిస్తా ఎంపీ అయితే, లేదా గాజువాక ఎమ్మెల్యే అయితే ఒక్క గాజువాకలోనే కట్టిస్తా. ఎందుకు అంటే నిన్నంత ఎండలో ఎండి ఆయన చెప్పలేదు. చాలా బాగుంది. నేను కావాలా, క్రీస్తు కావాలా, బరబ్బా కావాలా? కొందరు క్రిస్టియన్ వీడియోలు చూశారు. ఇలాంటి క్రైస్తవులు పుట్టడమే దరిద్రం. ఇలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటేస్తామన్న క్రైస్తవులు, చంద్రబాబు జగన్కి ఓటేస్తామన్న క్రైస్తవులు, ముస్లిం కల్లారా దేశం కాలిపోతుంటే, నిర్మలా సీతారామన్ భర్త ఏడుస్తుంటే ప్రాణాలకి తెగించి ఆయన అలాంటి 100 మంది నా స్నేహితులు భయపడిపోతున్నారు నాకు వచ్చి క్యాంపెయిన్ చేయడం. 2 సార్లు బాబు మోహన్ వచ్చాడు, 3వ సారి రాలేదు.
నెల రోజులు కద్దరన్న క్యాంపెయిన్ చేశాడు, చంపేశారు. కద్దరాన్ని చంపేశారు. హాస్పిటల్ తీసుకెళ్ళి సంతకాలు తీసుకొని చచ్చిపోలే, చంపేశారు. నన్ను చంపడానికి సత్తా లేదు గాంధీకి. నేను ఇలాంటి అవినీతి చూసే కంటే, బ్రతికుంటుండగా చచ్చే కంటే నా ప్రాణం పోవడమే బెటర్. యేసు ప్రభుని అడిగా, మణిపూర్ లాంటి అమ్మాయిని రేప్ చేయడం నేను చూడకూడదు. మరలా చనిపోతున్న భార్యని విడిచిపెట్టి వదిలేశా. 5 సంవత్సరాలు రాత్రి పగలు మీ మధ్యన ఉన్నా. ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు ఇండియా వదల, ఒక్కరోజు ఆంధ్ర అంతా, తెలంగాణ అంతా, ఇండియా అంతా తిరుగుతుంది. ఒక్కరోజు ఎందుకు? కనుక బుద్ధి బుర్ర ఉంటే, దేశాన్ని నా ద్వారా రక్షించాలంటే, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలంటే, జగన్ సీఎం అయినా పర్వాలేదు, నాకు చంద్రబాబు సీఎం అయినా పర్వాలేదు. నేను ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అవుతాను, నాకు తెలుసు నేనేమవుతాను. నేను ఎంపీ అవ్వకపోతే అవ్వలేను కదా. వాళ్ళు ఇచ్చారు బీజేపీ, కాంగ్రెస్. నాకొద్దు. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని, నిలబడమంటే నిలబడు. ఇప్పుడు నేను కూర్చోమంటే మోదీ కూర్చో. నా దగ్గరికి అమిత్ షా రూపాయలు వస్తున్నారు. వారి పార్టీలో నేను చేరితే అందరిలా కూర్చో.